హాయ్ ఫ్రెండ్స్, మనకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే రకరకాల ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిపోతాయి. బొక్కల పెయిన్, మెడ నొప్పి, రాత్రి నిద్ర పట్టకపోవడం, సరిగా డైజెషన్ ప్రాసెస్ తగ్గిపోవడం, అండ్ దాంతోపాటు స్కిన్లో ప్రాబ్లం రావడం, అండ్ ఫైనలీ యుల్ హ్యావ్ ఆల్ ఓవర్ బాడీ పెయిన్ కూడా ఒక్కోసారి వస్తాయి. అండ్ మనకు ప్రతి ఒక్క ఫుడ్ మనకు సింథసైజ్ అవ్వాలంటే మన బాడీలో ఖచ్చితంగా మనకు డి విటమిన్ సఫిషియెంట్ మాత్రలో ఉండాలి. అండ్ లేకపోవడానికి కారణం ఏంటి? రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా దానివల్ల కూడా తగ్గడం అవకాశం ఉంది. అండ్ ఒక ఏజ్ వచ్చేసరికి నార్మల్గా ప్రతి ఒక్కరికి గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో బట్ ఈ లక్షణాలన్నీ ఉంటే మీరు డెఫినెట్గా యూ షుడ్ ట్రై టు రికవర్ దాట్. ఓకే, సప్లిమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అని మనం చెప్పొచ్చు. బట్ సప్లిమెంట్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. సో ఇది యాక్చువల్గా మనం చూస్తే సన్లైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్. సన్లైట్ నుంచి మనకు డి విటమిన్ ఖచ్చితంగా మనకు అందుతాయి. అండ్ మనము స్పెండ్ చేయాలి. సన్లైట్లో కూర్చున్నప్పుడు మనం నార్మల్గా షర్టు అండ్ ప్యాంటు కొంచెం ఫోల్డ్ చేసి కనీసం కొంతవరకు అయినా మనకు హ్యాండ్ కానీ ఫేస్ కానీ లెగ్ కానీ కొంతవరకు మనం ఓపెన్ పెట్టుకొని కూర్చుంటే అప్పుడు మనకు అందుతాయి. అండ్ ఎండలు కనీసం 20 minutes to half an hour కూర్చోవాలి. అండ్ దీనిలో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద పర్టికులర్ టైం, ఏ టైంలో మనం కూర్చుంటే మనకు నార్మల్లీ ఎండ నుంచి మనకు ఈ డి విటమిన్ వస్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా వస్తుంది మనం చూడాల్సిన విషయం. దెర్ ఆర్ 3 types యాక్చువల్లీ. 3 types ఆఫ్ రేజ్. సన్ రైజ్ యాక్చువల్లీ 3 types ఉంటుంది. ఈ 3 typesలో ఏ టైపు రేజ్లో మనకు ఎక్కువ ఉంటుంది అది చూడాల్సిన విషయం. దెర్ ఆర్ 3 types. ఒకటి ఏంటంటే యాక్చువల్లీ ఒక రేజ్ మార్నింగ్ పూట వస్తుంది. నార్మల్గా దట్ కమ్స్ అర్లీ ఇన్ ద మార్నింగ్, చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. అండ్ ఇట్ స్టేస్ ఫర్ 2 hours. సో 6 to 8 లోపల మీరు కూర్చుంటే కూడా మీరు సఫిషియెంట్ మాత్రలు మీకు వచ్చేస్తుంది. హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి. నెక్స్ట్ ఇస్ ద బీ కమ్స్ అరౌండ్ 11 o'clock. 11కి వచ్చి అగైన్ 2 వరకు ఉంటుంది. దానిలో కూడా మనకు సఫిషియెంట్ మాత్రలు, చాలా ఎక్సెసివ్ మాత్రలు మనకు విటమిన్ డి మన బాడీకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సి నెవర్ కమ్స్ టు ద అర్త్. సో ఈ 2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండులో మీరు ఎప్పుడైనా సరే ఈ టైమింగ్స్ ప్రకారంగా మీరు కూర్చుంటే మీకు సఫిషియెంట్ మాత్రలో విటమిన్ డి వచ్చేస్తుంది. మీరు ఏ సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హాఫ్ అన్ అవర్ కూర్చోండి, దానిలో ఏం ప్రాబ్లం, అంత టైం అయినా స్పెండ్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ నాట్